దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 8వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము పౌలు గారు, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తున్నాడు. తిమోతి ఆయన సొంత బిడ్డలాగా మాట్లాడతాడు. నా కుమారుడా, ఎంత ఆప్యాయత కలిగినటువంటి మాట! ఎంత ఆప్యాయతతో పలకరిస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలోని 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకొని మనము ధ్యానానికి వెళ్దాము. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము క్రైస్తవులు దేవునికి విధేయతతో ప్రార్థనలు చేయుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నాము కదా, పౌలు గారు తిమోతికి ఏమని రాస్తున్నాడు? ప్రార్థన చేసేటప్పుడు మనము విజ్ఞాపన కూడికలలో కానీ విజ్ఞాపనలు చేసుకునేటప్పుడు కానీ మనము ఎవరెవరి గురించి చేయాలి? రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి. ఈ చేసేటప్పుడు వీళ్ళతో విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను దేవునికి చెయ్యాలి అని హెచ్చరిస్తున్నాడు. సాధారణంగా చెప్పట్లేదు, హెచ్చరికే. మనం చేసే ప్రార్థన, ప్రతి ప్రార్థన యందు వీళ్ళందరి గురించి కూడా మనకు చెయ్యాలి. ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవనం గడుపుటకు రాజుల కొరకు చెయ్యాలి. రాజులు అంటే పరిపాలకులు కదా. పరిపాలనలో ఏమాత్రం కనుక తేడాలుగా ఉంటే అది ఒడిదుడుకులు కలిగినటువంటి పరిపాలనగా ఉంటుంది. భయాందోళనలతో ఉంటారు ప్రజలు. అందుకని అలా లేకుండా సాధారణంగా క్షేమకరమైనటువంటి పరిపాలన చేయటకు మనము రాజుల కొరకు కూడా మనం ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రకారమే అధికారులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. మరి అధికారులు కూడా లక్షణంగా చక్కగా ఎవరైతే ఏ అవసరములో ఉండి అధికారుల దగ్గరకు వస్తారో ఆ అధికారి యొక్క మనస్సు, వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళకొక కావలసింది ఏమిటో గమనించి అధికారులు చేయటానికి మంచి మనసు కలుగ చేయమని మనము అధికారుల గురించి మన దేవునికి విజ్ఞాపనలు చేయాలి. అది మనకి ఎంతో అవసరము కూడాను. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ప్రార్థనలు చేయని మనుషులలో అనేక దురభిప్రాయాలతో అపవాదికి దాసోహమయ్యే పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఈరోజు ధ్యాన వాక్యములో రాజుల కొరకు అధికారుల కొరకును ప్రార్థనలు కృతజ్ఞతాస్తుతులు చెయ్యండి అని తిమోతికి వ్రాస్తూ ఇది అన్ని సంఘాలను హెచ్చరిస్తున్నట్టుగా ఉందంటాడు. అన్ని సంఘాలకు కూడా ఇది ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే రాజులు క్షేమంగా ఉండాలి,
అధికారులు క్షేమంగా ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. అప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అని పౌలు గారు ప్రత్యేకంగా దెస్సలోనికైలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలలో పౌలు గారి హెచ్చరికలు మనం అక్కడ చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం పౌలు గారి హెచ్చరికలు మనం పాటించాలి. అంతేకాదు ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలంటున్నాడు. అలా పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉంటే దేవుడు ఎంతో ఆనందించి మనపై దీవెనలు కురిపిస్తాడంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు కానీ క్రైస్తవుడు కనికరము కలిగి ఉండాలి. బీదవానికి సహాయము చేయగలిగిన వాడై ఉండాలి. ఈ విషయంలో పౌలు గారు గలతీయ సంఘానికి వ్రాస్తున్నాడు. 2వ అధ్యాయము 10వ వచనములో ఏమి హెచ్చరిస్తున్నాడంటే, ప్రతి విషయములోనూ ప్రతి క్రైస్తవుడు ప్రేమ కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి, బీదవాళ్లతో స్నేహము కలిగి సహాయము చేయగలిగేటట్లుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన కృపావరములను దేవుని మహిమకే వాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నశించు ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి మనమంతా. ఈ విషయంలో మార్కు తన సువార్త 16వ అధ్యాయము 15లో మీరు సర్వలోకమునకు వెళ్ళి, జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు గారు తన సువార్తలో 16వ అధ్యాయము 15వ వచనము చదవండి ఒకసారి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలంటున్నాడు. ఈ ప్రకటించాలి అన్నటువంటి ఈ సలహాను మనము పాటించాలి. పాటించి అనేక ఆత్మలను మనము దేవుని వైపుకు తిప్పాలి. సువార్తను ప్రకటించమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఏమనుకోవద్దు. మనకి అనేక సంఘాలు, అనేక మీటింగులు, అనేక మెసేజ్లు, ఎన్నెన్ని వందల మంది ప్రజలతో వాక్య బోధకులు బోధిస్తున్నారు. సువార్తను ఎక్కడన్నా వింటున్నారా? సువార్త అనేది ప్రకటించమంటున్నాడు. మార్కు గారు ఇస్తున్నటువంటి సలహా ఇక్కడ దేవుని వైపు తిప్పాలంటున్నాడు. అసలు క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అనేది తెలియాలి. మనల్ని పాప బంధకముల నుంచి, చీకటి నుండి వెలుగులోకి తేబడుటకై ప్రభువారు వచ్చారు. ఆ విషయాన్ని మనము పాటిస్తున్నామా, చెప్తున్నామా? సువార్త పాటించమంటున్నాడు, సువార్త చెప్పమంటున్నాడు, సువార్త బోధించమంటున్నాడు. ఈ సువార్తే క్రీస్తు ప్రభువారు ఆయన జననము, ఆయన జననము ఎందుకయింది, ఆయన పరిచర్య, ఆయన శిలువపై మరణము, ఆయన పునరుద్ధానము, ఈ 4 అంశాలు చెప్పుకుంటూ సువార్త అంతా ఇందులోనే ఉంటుంది. ఈ సువార్తను మనం ప్రకటించాలంటే మనము ప్రభువు వైపు మనము తిరగాలి. క్రీస్తు ప్రభువు దేని కొరకు వచ్చారు? ఆయన జననం ఏమిటి? ఆయన శిలువపై ఆయన అమూల్య రక్తాన్ని చిందించి మరణించాడు. మరలా ఆయన చెప్పినట్లుగానే, శిష్యులతో చెప్పినట్లుగానే ఆయన పునరుద్ధానము, మరలా లేచాడు. పునరుద్ధానము ఉంటేనే మనకి రక్షణ. పునరుద్ధానముతో ఆయన లేచాడు. ఈ సువార్తను సర్వలోకమునకు వెళ్ళి ప్రకటించమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక సంఘాలు చాలా చోట్ల భారీగా వచ్చే విశ్వాసులతో పరిశుద్ధ గ్రంథములో లేని విషయాలను, లేని మాటలను
అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారే కానీ సువార్త అనేది ఎక్కడ వినపడటం లేదు. సువార్త మనము ప్రకటించాలి. ప్రభువారు వచ్చినట్లుగా తెలపాలి. అనేక చూడండి, మారుమూలలకు వెళ్ళి అడవుల్లోనూ కొండల్లోనూ ఉంటున్నటువంటి అమాయకపు ప్రజలు వాళ్ళకి చెప్తున్నారు. అనేక మంది ఏ ప్రజలారా, ప్రియ దేవుని బిడ్డలారా, మిషనరీస్ ఎంతమంది వెళ్తున్నారు. ఇక్కడ మనకి సువార్తలు వదిలేసేసి ఏయో మాటలు చెప్పి చక్కగా కూలర్సు, ఏసీలు పరిశుభ్రంగా పెట్టుకొని చెప్తున్నారు. అడవుల్లోకి వెళ్తున్నారు, కొండల్లోకి వెళ్తున్నారు మిషనరీలు. ఈ విధంగా మనం ఏం చేయాలంటే, మనము లోకములో మంచి సుపరిపాలన కొరకును, ప్రజలకు క్షేమం కొరకును, అధికారుల బాధ్యత కలిగినట్లు నిర్వహించుట కొరకును, రాజుల కొరకును మనము దేవునికి ప్రార్థనలు మనము చెయ్యాలి. మనమందరము సువార్త ప్రకారంగా మనము దేవుని వైపు త్రిప్పబడాలి. దేవుణ్ణి విశ్వసించాలి. ప్రభువారిని నమ్మాలి. క్రీస్తు ప్రభువుని నమ్మాలి. నమ్మించేటట్లుగా మనము ప్రకటించాలి, చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ఈ మాదిరిగా కానీ కలిసిమెలిసి సంతోషముతో ఒకరికొకరు ప్రేమ కలిగినటువంటి, బాధ్యత కలిగినటువంటి మనము సువార్త యందు, ఈ ప్రకటించే సువార్త యందు మనము పాలు పంపులు పుచ్చుకొని దేవుని యందు నిత్యము ఎడతెగక ప్రార్థనల్లో మనం ఉంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. అయ్యా, మేము నిత్యము తండ్రి, మేము మీ వైపు త్రిప్పబడుటకు తండ్రి, మా మనసులను, మా హృదయాలను స్వాధీనములో ఉంచుకొని ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నీకు బిడ్డలముగా మేము జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.